హలో హాయ్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఫస్ట్ టైం నేను వ్లాగ్ చేస్తున్నాను. నాకు ఎప్పటి నుంచో ఉండే బట్ ఎలా ఏంటి అనేది నాకు తెలియదు. బట్ ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. ఈరోజు టాపిక్ మా పాపని గుండుకి తీసుకెళ్తున్నాం, గుండు చేపించడానికి. మా బాబుకి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాం కాబట్టి పాపకు కూడా సేమ్ అలాగే అందరం కలిసి సేమ్ కొమరవెల్లిలోనే వాడికి పాపకు కూడా అక్కడే మంచిగా తీపిచ్చాలి అని మొత్తం ఇద్దరు ఆడబిడ్డలు మా బావ అందరం కలిసి వెళ్ళాము. వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ గుండుకి వెళ్ళిపోయి గుండు చేపించే టైంకి మా పాప పడుకుంది. సరే అని చెప్పేసి అయినా సరే ఇంకా సైలెంట్గా ఉంటుందిలే అనుకొని కంటిన్యూ చేసేస్తే సడన్గా అంకుల్ నెత్తి మీద నీళ్ళు చల్లాడో లేదో లేచిపోయింది పాప. చాలా ఏడ్చింది. ఇంకా నిద్రలో కదా లేచేసరికి సగంలో గుండు అంతా అందరు గుండు చేపించుకున్నారు, అయిపోయింది. డైరెక్ట్గా ఎల్లమ్మకి రూమ్కి వెళ్ళి బోనం చేసేసి ఎల్లమ్మకి బోనం ఎక్కిచ్చేసి ఒక చిన్న చిన్న ఫొటోస్ దిగేసి ఇంకా అక్కడ నుంచి బోనం రూమ్లో పెట్టి డైరెక్ట్గా కమ్మలు కుట్టియడానికి వెళ్ళిపోయాం. ముందే అనుకున్నాం కమ్మలు కూడా ఇందులోనే అయిపోవాలి అని చెప్పి 3 అనుకున్నాం: గుండు, కమ్మలు, బ్యాంగిల్స్ వేయించడము. కమ్మలు కుట్టడం అయిపోగానే రూమ్కి వెళ్ళి పాపకి గాజులు వేయించాను. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటికైతే మా పాప క్యూట్గా ఉందా లేదా చెప్పండి. బాయ్ బాయ్.